హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను మీకు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్‌ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో, వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేను నా ఫ్లిప్‌కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో, యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటమ్‌లో అకౌంట్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్లీట్‌గా మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో, అందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మిమ్మల్ని హెల్ప్ సెంటర్ లోపలికి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు బాటమ్‌కొస్తే ఐ వాంట్ హెల్ప్ విత్ అదర్ ఇష్యూస్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిపోర్ట్ అండ్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఏ కాల్ వితిన్ 2 మినిట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ లాంగ్వేజ్ అయితే కనిపిస్తుందనమాట. సో, మీరు లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగు, హిందీ ఏదైనా సరే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మెసేజ్‌లో వచ్చేసరికి మీరు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ క్లోజర్ క్లోజ్ రిక్వెస్ట్ అని క్లిక్ అయితే చేసుకోండి. సో, క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు 2 మినిట్స్‌లో ఆర్ 5 మినిట్స్‌లో మీకు కాల్ అయితే వస్తుంది. వాళ్ళతో మీరు కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, అంతే మనము రిక్వెస్ట్ అయితే సెండ్ చేసేసాం. మనకి ఇప్పుడు కాల్ అయితే వస్తుందనమాట 2-3 మినిట్స్‌లో. సో, కాల్ రాగానే మీరు వాళ్ళతో ఒకటే చెప్పాలి. సో, మీరు మీ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్‌ని క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళతో అయితే చెప్పాలి. ఫ్రెండ్స్, మీకు అలా కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వితిన్ 24 అవర్స్‌లో ఇంకొక కన్ఫర్మేషన్ కాల్ అయితే వస్తుంది. ఈసారి డైరెక్ట్‌గా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్ మేనేజ్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకైతే కాల్ చేస్తారనమాట. కాల్ చేసి మీ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్ మేము క్లోజ్ చేస్తున్నాము. మీకు ఓకేనా అని చెప్తారు. అండ్ వన్స్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ అకౌంట్‌ని రీఓపెన్ అయితే చేసుకోలేరు. కాబట్టి కన్ఫర్మ్‌గా క్లోజ్ చేయమంటారా అని అయితే అడుగుతారు. మీరు క్లోజ్ చేయండి, నాకు పర్లేదు అని చెప్పేసి అడుగుతారనమాట. మీరు చెప్తారు. అండ్ తర్వాత రీజన్ అయితే అడుగుతారు. మీరు యూజ్ చేయట్లేదు ఆ సర్వీస్ అని చెప్పేసి ఏదో ఒక రీజన్ అయితే చెప్పండి. అండ్ అలా చెప్పిన తర్వాత వాళ్ళు అకౌంట్‌ని అయితే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు మెయిల్ అయితే వచ్చింది. వి ఆర్ రైటింగ్ టు అబౌట్ యువర్ రిక్వెస్ట్ టు డిజేబుల్ యువర్ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్ అని చెప్పేసి వచ్చింది. అండ్ యువర్ పే లేటర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ నౌ. ద చేంజెస్ ఇన్ ద క్రెడిట్ రిపోర్ట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ 50 డేస్ ఎఫెక్టివ్‌లీ అని చెప్పేసి ఉందనమాట. అంటే మీరు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఈ లోన్ అనేది అంటే ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అనేది ఎరేజ్ అవ్వడానికి మినిమమ్ ఒక 50 డేస్ అయితే టైం పడుతుందని అయితే చెప్తున్నారు. అకౌంట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో, ఈ విధంగా మీకు మెయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మన ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో, అకౌంట్ సెక్షన్‌లోకి అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్తే ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే మన అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయితే చేసేసారు కంప్లీట్‌గా. అండ్ ఇక మీరు మళ్ళీ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అనేది మళ్ళీ మీరు రీఅప్లై అయితే చేసుకోలేరు. అది మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇది సింపుల్‌గా మీరు ఈ విధంగా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ అకౌంట్‌ని ఇన్‌స్టెంట్‌గా అయితే క్లోజ్ చేసుకోవచ్చనమాట.